What's up guys, welcome back. Hope you're all great. So as you all know, last previous vlogs లో మనము మన టోర్నాడో ప్రో 3 గ్లౌజ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయింది కదా, వారంటీ క్లెయిమ్ చేయడానికి రిటర్న్ చేసాము. సో ఆఫ్టర్ లాంగ్ 10 days మెయిల్ వచ్చిందనమాట రైనాక్స్ నుంచి, క్లెయిమింగ్ దట్ వాళ్ళ క్వాలిటీ చెక్స్ ఏవైతే ఉన్నాయో అది పాస్ అయింది. సో దట్ స్టోర్ క్రెడిట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, రీప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయలేదు, బట్ స్టోర్ క్రెడిట్ ప్రొవైడ్ చేశారు. బేసిక్గా స్టోర్ క్రెడిట్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే, మనము ఎనీ అఫీషియల్ రైనాక్స్ వెబ్సైట్లో కానీ అఫీషియల్ రైనాక్స్ స్టోర్లో కానీ మనము ఆ స్టోర్ క్రెడిట్ అనేది రిడీమ్ చేసుకోవచ్చు. సో కొత్త గ్లౌస్ తీసుకుందామని వెళ్తున్నాను నేను. సో యాక్చువల్గా టోర్నాడో ప్రో 3 తీసుకుందాం అనుకున్నాను, కానీ ఒకసారి దాంతో ఇష్యూ వచ్చాక ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ టేకింగ్ ద సేమ్ గ్లౌజ్ అగైన్. సో అందుకని చెప్పేసి వేరే గ్లౌజ్ చూద్దాం అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే యాక్చువల్గా ఈ మధ్య రైనాక్స్కి నేను చాలాసార్లు విజిట్ చేస్తున్నాను, అట్లీస్ట్ వీక్కి వన్స్ అయినా విజిట్ చేస్తున్నాను. అదొక ఇంకొక సెకండ్ హోమ్లా తయారైంది నాకు. ఒకసారేమో జాకెట్ కోసం అని, ఒకసారేమో ఇట్లా గ్లౌజ్ రీప్లేస్మెంట్ అని, ఇంకొకసారేమో గ్లౌజ్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ అని ఈ మధ్య చాలాసార్లు విజిట్ చేశాను. మేబీ ఇంకా నాకు తెలిసి ఇది లాస్ట్ విజిట్ అవుతుంది రైనాక్స్లో, ఐ మీన్ ప్రస్తుతానికి, బికాస్ రైనాక్స్లో మనం ఫర్దర్గా తీసుకునేడానికి ఏం లేదు. సో యా, ప్రజెంట్ అయితే ఆన్ మై వే టు రైనాక్స్. మీకు ఒకసారి నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను సో ఏ గ్లౌజ్ ఏం తీసుకుంటున్నాను ఏంటి అని. అండ్ నాకు కూడా అంత కన్ఫామ్గా, ఐ మీన్ అంత క్లియర్గా తెలియదు వారంటీ ఎలా క్లెయిమ్ చేయాలి, ఆ స్టోర్ క్రెడిట్ ఎలా యూజ్ చేయాలని. రైనాక్స్లో అఫీషియల్స్ అడుగుదాం ఏం చేయాలని. సో యా, రైనాక్స్కి వెళ్ళేసి కలుస్తాను అక్కడ. గుర్తుపట్టలే కదా? హాయ్. ఆ స్టోర్ క్రెడిట్ ప్రొవైడ్ చేశాడు. యాక్చువల్గా నేను రీప్లేస్మెంట్ పంపిస్తాడు అనుకున్నా. 3.6 మీడియం అవి నాకు రావనుకుంటా. ఛాన్సే లేదు, లార్జ్ వస్తుండొచ్చు అసలు. దేంట్లో ఎక్సెల్ కూడా చూపించండి, పర్లేదు. ఇది ఒకటే కలర్ ఉందా? సూపర్. ఓకేనా ఇది? అస్సలు రావట్లేదా? ఒకసారి ట్రై చేస్తాం మళ్ళీ. ఎందుకో అంటే నేను ఎక్కడమైతే ఇబ్బందిగానే ఎక్కింది. సరిపోయింది. ఇదా? మేబీ ఇది కొంచెం యూస్ టు అయినాక ఫ్రీ అవుతుండొచ్చు. ఇంకా ఎల్ తీసుకుంటే చాలా లూజ్ అవుతుంది. అవునా? ఇప్పటికే ఇక్కడ పించ్ గ్యాప్స్ వచ్చాయి. అంటే లైక్ వేసుకున్నాక పర్లేదు, కొంచెం బ్రేక్ ఇన్ అయినాక కంఫర్టబుల్ ఉంటుంది. ఏమేం కలర్స్ ఉన్నాయి దీంట్లో? ఒకసారి రెడ్ చూస్తా. ఇది మరీ జిగేల్ జిగేల్ అంటుంది నాకు. దీంట్లో ఆరెంజ్ కూడా ఉన్నట్టుంది కదా? ఓన్లీ రెడ్డేనా? ఓకే. సో
చూసాం, వేరే గ్లౌజ్ అని చూసా కానీ నాకు టోర్నాడో మీద అంత మళ్ళీ తీసుకోవాలన్న థాట్ లేదు. ఇవి స్టామ్ ఈవో వర్జన్ 3 ఇవి. ఇవైతే వేసుకున్నాను, మీడియం సైజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో రీప్లేస్మెంట్లు ఇవి తీసేసుకుంటాను నేను. సో రీప్లేస్మెంట్ ప్రాసెస్ ఒకసారి బ్రోని అడుగుదాం. బ్రో ఇప్పుడు ఈ వారంటీ ప్రాసెస్ ఎట్లా? వారంటీ ప్రాసెస్ ఎట్లా? నాకేదో కోడ్ ఇచ్చారు మెయిల్లో. ఓకే, ఇచ్చేసేసండి. సో బేసిక్గా రైనాక్స్ పంపిన మెయిల్లో ఒక కోడ్ ఇచ్చారనమాట, రెడీమ్ కోడ్ అన్నది. ఆ రెడీమ్ కోడ్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వీళ్ళ స్టోర్లో రెడీమ్ చేసుకుంటారు. రెడీమ్ చేసుకుని మనకి ఇది రీప్లేస్ చేసేస్తారు. సో రెడీమ్ ప్రాసెస్ అయితే సింపుల్గానే ఉంది, బట్ టైమే చాలా తీసుకుంది. ఆల్మోస్ట్ 15 days తీసుకున్నారు. నేను పంపించడానికి ఒక 5 days, పంపించిన తర్వాత ఒక 10-12 days. సో ఆల్మోస్ట్ 17 to 18 days అయిపోయింది. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇది ఒకసారి నేను బిల్ చేపించేసి ఐ విల్ స్టార్ట్. సో గైస్, ఎక్స్చేంజ్ అయితే చేసేసాను. చాలామంది కొన్న ప్రోడక్ట్ ఏమన్నా డిఫెక్ట్ వచ్చిందంటే వారంటీ యూజ్ చేసుకోరు బేసిక్గా. నేను మా ఫ్రెండ్స్లో కూడా చాలామందిని చూశాను. యూజ్ చేసుకోండి, ఎందుకంటే వీఆర్ పేయింగ్ ఎ ప్రైస్. సో ఆ ప్రైస్కి జస్టిఫై చేసుకోవాలి కదా. సో వారంటీ యూజ్ చేసుకోండి ఇన్ కేస్ మీకు కూడా ఇలా జరిగినట్లయితే. వారంటీ ప్రాసెస్ చాలా సింపుల్, బట్ కొంచెం టైం తీసుకుంటారు అంతే. So that's it for today guys. We'll meet in the next vlog. Until then, take care. Please do like, share and comment. Subscribe to the channel. Hope you'll do that. Bye bye.